హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అన్నమాట. మన అందరికీ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇంపార్టెంట్గా మనం చాలా జాగ్రత్తగా చూసుకునే మన హెల్త్ గురించి అయితే మనం ఏం తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము అనే దాని గురించి కూడా డీటెయిల్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఏంటి మొక్కలనన్నీ వదిలేసి సడన్గా హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేసిందని అనుకుంటున్నారా? అదేం కాదండి. మనకి తెలిసిన వాళ్ళు ఇంట్లోనే రాగి మాల్ట్ అనేది చేసేసి వాళ్ళు సేల్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ మాల్ట్ని ఎప్పుడు వాళ్ళు తీసుకుంటారు. నాకు తెలిసి కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి ఇంట్లో రెగ్యులర్గా చేసుకొని వాళ్ళు తీసుకుంటారనమాట. సో వాళ్ళకి అయితే మంచి రిజల్ట్ ఉంది. ఈ రాగి మాల్ట్ గురించి నాకు కూడా చాలా మంచి ఐడియా ఉందండి. సో ఇంట్లో నేను కూడా ఇంతకుముందు మా పిల్లలకి పెట్టేదాన్ని అనమాట. ఇప్పుడు కొంచెం ఓపిక తగ్గిపోయి టైం లేకపోయేసరికి నేను కూడా బయట నుంచి ఆర్డర్ ఇచ్చుకొని తెప్పించుకుంటాను అనమాట. సో రాగి జావా అనేది మనకి ప్రతి ఒక్కళ్ళకి 3 ఏళ్ల పిల్లల నుంచి ఏజ్ అయిపోయిన వాళ్ళ దాకా, ముసలి వాళ్ళ దాకా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు అనమాట. కానీ వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఎలా అంటే స్వీట్గా ఉప్పు వేసుకున్నా ఎలాగైనా తీసుకోవచ్చు. సో వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుందండి వాళ్ళ హెల్త్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనం విధాలుగా చేసుకొని తింటామండి. ఇడ్లీలు, దోశలు అలాంటివన్నీ చేసుకొని తినే బదులు ఇలాంటి 1 కప్పు రాగి జావ తీసుకున్నారనుకోండి, మీకు కార్బోహైడ్రేట్స్ నుంచి మొత్తం డ్రై ఫ్రూట్స్లో దొరికే విటమిన్ B12 దాకా అన్నీ మనకి ఇందులో ఉంటాయన్నమాట. సో మనం ఒకరోజు పప్పు వండుకోకపోయినా పర్వాలేదు, మనకి ఒకరోజు అన్నం తినకపోయినా పర్వాలేదు. సో దాంట్లో దొరికే అన్ని న్యూట్రిషన్స్ కూడా మనకి 1 గ్లాస్ రాగి జావలో దొరుకుతాయి అన్నమాట. సో ఈ రాగి జావని వాళ్ళు ఎలా ఇంట్లో రెడీ చేస్తారు, సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు, దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అనేదాన్ని అయితే నేను ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్గా షేర్ చేస్తానండి. అలాగే మీకు ఈ రాగి జావని ఆన్లైన్గా కూడా తీసుకోవచ్చు, ఆఫ్లైన్గా కూడా తీసుకోవచ్చు. సో మీకు నంబర్ అనేది నేను వాళ్ళ నంబర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఎవరికైనా రాగి జావ కావాలనుకునే వాళ్ళు మన వీడియో చూసి మీరు బెంగళూరులో ఉన్నా సరే, అవుట్ ఆఫ్ బెంగళూరు అయినా సరే, సో మీరు తీసుకోవచ్చు అనమాట. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు కొరియర్ అనేది, లేకపోతే పోస్ట్ అంటే మనకి పోస్ట్ కొరియర్ కానీ మీకు అందజేస్తారనమాట. సో మీకు నంబర్ అనేది ఇస్తాను. నంబరు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. రాగి జావని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసారు వీళ్ళు. సో ఇలా పల్చగా చేసుకుంటే చిన్న పిల్లల నుంచి పెట్టొచ్చండి. మనం 6 నెలల బిడ్డల నుంచి మనకి 60 ఏళ్ల ముసలి వాళ్ళ దాకా కూడా, 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఇవాళ రేపు ఫుడ్ మనకి పిల్లలకి ఏదైతే మనం పెడుతున్నామో, వెజిటేబుల్ నుంచి ఫ్రూట్స్ నుంచి అందులో అది ఉంది, ఇందులో ఇది ఉంది, ఇది పెట్టకండి, అది పెట్టకండి, చాలా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి. వాటర్ మెలన్, యాపిల్ అన్నిటికి కూడా ఇంజెక్షన్ ద్వారా మనకి వాటికి కెమికల్ అనేది వేస్తున్నారు, కలర్ బాగుండటానికి అని చెప్పి చాలా చెప్తున్నారు కదండి. సో అలాంటివన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని కూడా మనం డబ్బులు అంత ఖర్చు పెట్టి తీసుకొచ్చి పిల్లలకి పళ్ళు మంచివి అవి మంచివి అని ఇస్తూ ఉంటాం. సో ఇలాంటిది కనుక మనం ఇంట్లో మీకు ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకున్నా సరే, ఒకవేళ తక్కువ క్వాంటిటీలో మనం ప్రిపేర్ చేసుకోలేం కాబట్టి, ఇన్ని ఐటమ్స్ అయితే మనం వేయలేం కాబట్టి, ఒకవేళ బయట నుంచి జీని పౌడర్ అని, అలాగే మనకి మన్నా హెల్త్ కేర్ అని చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్. సో అవి ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. సో వీళ్ళైతే మనకి ఇంట్లోనే చేస్తారు. అలాగే మీకు స్వచ్ఛంగా అన్నీ కూడా తనే దగ్గరుండి చేస్తారనమాట. చాలా బాగా చేస్తారండి. నేనైతే బై చేశాను, నాకు కూడా పంపించారనమాట పార్సల్. సో చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకి ఏంటంటే పిల్లలకి కానీ మనకి కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం యాక్టివ్గా ఉండాలి అంటే 1 గ్లాస్ రాగి జావ మీరు తాగితే మనకి కావాల్సినంత న్యూట్రిషన్ అందుతుంది అందులో నుంచి. సో మార్నింగ్ నుంచి మనం మధ్యాహ్నం భోజనం చేసేదాకా ఇంక అసలు మధ్యలో ఏమీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. 1 గ్లాస్ కనుక మీరు రాగి జావ కాచుకొని తాగారనుకోండి, ఇంక మధ్యాహ్నం దాకా ఏమీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎవరికైనా బాగా మనం అంతగా ఆకలికి తట్టుకోలేమనుకుంటే మధ్యలో ఏదైనా ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకుంటే కూడా మీకు సరిపోద్ది. సో తప్పకుండా డైలీ మీ డయట్లో ఇది 1 గ్లాస్ రాగి జావని అయితే కంపల్సరీగా చేర్చుకోవాలని నాకు అనిపిస్తుందండి. మరి మీకేమనిపించింది? ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకేమనిపించిందని చెప్పి నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాళ్ళు దగ్గర ఉండి బాగా లో ఫ్లేమ్ పెట్టేసి రోస్ట్ చేసి పెట్టారనమాట. ఇక్కడ గోధుమలు ఉన్నాయి, పంకిన్ సీడ్స్ ఉన్నాయి, అలాగే పుచ్చకాయ గింజలు ఉన్నాయి, బదాం ఉన్నాయి, సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసి కావాలన్నా కూడా చేసిస్తారనమాట వాళ్ళు.
ఇవైతే అవిసె గింజలు అనమాట. అవిసె గింజలు వేశారు, పిస్తా వేసుకున్నారు. సో ఇంకా ఇవేంటి జీలకర్ర కూడా వేయించుకొని వేశారు, మినపప్పు వేయించారు. సో అన్నీ కూడా ఇన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి అన్నీ ఇంట్లో దొరికేటువంటివే. జొన్నలు తీసుకున్నారు, అలాగే కందిపప్పు తీసుకున్నారు, కందిపప్పు, మిరియాలు, ఇంకా వాల్నట్ కూడా తీసుకున్నారండి. ఇక్కడ వాల్నట్ కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టారనమాట. అన్నీ కూడా డ్రై రోస్టేనండి, లో ఫ్లేమ్లో చేశారు. వీటిని రోస్ట్ చేసిన విధానం చూస్తేనే మీకు తెలిసిపోద్ది. మనకి వేరుశెనగలు, శనగలు, రాజ్మా తీసుకున్నారు, ఉలవలు తీసుకున్నారండి. మనకి అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా మిల్లెట్స్ కూడా వేశారనమాట. 6 రకాల మిల్లెట్స్ యాడ్ చేస్తారనమాట వీళ్ళిందకి. దీంట్లోకి 6 రకాల మిల్లెట్స్ అయితే ఉన్నాయి. మీకు టోటల్గా ఇందులో వేసిన ఐటమ్స్ అయితే 32 ఐటమ్స్ వేస్తారండి వాళ్ళు. ఇంగ్రీడియంట్స్ 32 ఇంగ్రీడియంట్స్ వేశారనమాట. సో మనకి మెంతులు కానీ, నువ్వులు కానీ, సో ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉండేందుకు మెంతులు తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇది ఏంటంటే మీకు ఈ రాగి జావా కానీ మీరు తీసుకుంటే ఎక్కువగా మనకి టెంపరేచర్ హీట్ కూడా ఉండదు, అలాగే కోల్డ్ కూడా అవ్వకుండా బాడీలో ఉండే టెంపరేచర్ని కానీ, మెటబాలిజంని కానీ అంతా కూడా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఈ ఒక్క గ్లాస్ రాగి జావతో మీ డేని అయితే స్టార్ట్ చేసి చూడండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఈ వీడియో చేద్దామని అనిపించి వీడియో అయితే చేశాను అనమాట. తను కూడా ఒకసారి చేయండి వీడియో చూద్దాము, నేను కూడా చెప్తాను అన్నారు. సో తను కూడా మాట్లాడారండి ఈ వీడియోలో. తను ఏం చెప్పదలుచుకున్నదంటే తను కూడా మాట్లాడారు. సో తను ఏం చెప్తారో కూడా విందాం మనం ఈ వీడియోలో. సో ఇక్కడైతే ఇన్ని ఐటమ్స్ని బాగా రోస్ట్ చేసుకొని ఇంత క్లీన్గా అసలు అంత దగ్గరగా ఉండి ఇన్ని చేసుకోవాలంటే అంత పేషెన్స్ అంతా ఇంత కాదండి. ఏంటంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారనమాట. కనుక మనం తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకోండి, ఇన్ని చేసుకోలేమన్నమాట. సో తను కూడా ఏం చెప్తారో ఒకసారి తన మాటలు కూడా విందామండి. నమస్కారం. నేను కొత్తగా రాగి మాల్ట్ స్టార్ట్ చేసినాను. అంటే మిలెట్స్, డ్రై ఫ్రూట్ సీడ్స్ అన్నీ వేసి అందరికీ యూస్ కానీ హెల్తీగా ట్రై చేసినాను. ఇది అందులో ఒకటి ట్రై చేయండి, అయితే బాగుంటుంది, టేస్టీగాను ఉంటుంది, హెల్తీగాను ఉంటుంది. దీంట్లో వచ్చి మిలెట్స్, డ్రై ఫ్రూట్స్, మెయిన్ రాగి వచ్చి దీంట్లో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి. దీని నుంచి అంతా అందరూ తాగొచ్చు. ఆల్ ఏజ్ 3 years బేబీని కాబట్టి ఆల్ ఏజ్ అందరూ తాగొచ్చు. దీన్ని ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ వర్కింగ్ ఉమెన్స్, హౌస్ ఉమెన్స్ అందరూ తాగొచ్చు. ఎలాంటి దీంట్లో ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది రిజిస్ట్రేషన్. మేము చాలా ఏంటి ఇంకా తాగుతా ఉన్నాం దీన్ని. దానికి అందరికీ యూస్ కానీ కొత్తగా స్టార్ట్ చేసినాను. మీరందరూ ట్రై చేస్తే బాగుంటుంది. ఒక్కిత ట్రై చేయండి అని మీకే తెలుస్తుంది. ఇన్ని ఐటమ్స్ వేసినాం మేము. యాక్చువల్లీ 32 ఐటమ్స్ వేసేసినది. అన్నీను మీరు ఒక్కొక్కటి చెక్ చేసాం, దాంట్లో ఉండే బెనిఫిట్స్ మీకు తెలుస్తుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఏమేంటే ఇన్ని ఐటమ్స్ మనం బేసిక్ అయ్యలేదు. ఆ పవా అంటే 10 ఐటమ్స్ మనం చేయొచ్చు. లేదంటే మనం ఇంట్లో చేసుకుంటే ఏమవుతుంది అంటే 1 kg 2 kgs మాత్రం చేసుకుంటాము. మేమైతే 20 kgs 30 kgs చేసేదాని నుంచి ఎన్ని ఇంగ్రీడియంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏమి అంటే మనం ఇంట్లో చేసి ఇన్ని ఐటమ్స్ యాడ్ చేసేది పాసిబుల్. ఎలా అంటే చాలా క్వాంటిటీస్ వేసినప్పుడు మాత్రం ఎన్ని ఐటమ్స్ కొన్నా యూస్ చేసుకోవచ్చు. దాన్ని ఇంకా అన్నీను ఒక్కొక్కటిని యావదీను ఫ్యాట్ కంటెంట్ లేదు, అన్నీను హెల్తీ ఇదే వేసిండేది. మీరు ఒకసారి చూడండి, మీకు ఇష్టమైతే ఇది ఒక్కిత ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్, బీపీ షుగర్స్ ఉండేవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది మీకు కావాలంటే మీ డాక్టర్ ఒక్కిత అడిగి ట్రై చేయండి. కావాలంటే అందరూ ట్రై చేయండి. అన్నీ వేసినాము, ఫుల్ డ్రై ఫ్రూట్స్, వాల్నట్ అన్నీ ఉంటుంది. ఇది యావదీనో జంక్ ఫుడ్ అంటూ కాదు, ఇది హెల్తీ ఫుడ్ అవుతుంది. ఇది ఒక్కిత మీరు ట్రై చేసి చూడండి, మీరు సరిపోతుంది. నేను దీన్ని ఎలా చేసుకోవాలి, ప్రిపేర్ చేయాలనేది కూడా నేను ట్రై చేసి చూపిస్తాను మీకు. ఒక్కిత చూడండి, చూసి మీరు ట్రై చేయండి. అవి మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్ సీడ్స్ ఇంకా కొంచెం ఎక్కువ వేసి చేసిస్తాము. ఎలాంటి ఉండేవంటే డ్రై ఫ్రూట్ సీడ్స్ తీసుకోమని డాక్టర్లు చెప్తారు. దాని నుంచి అది కూడా సపరేట్గా చేసిస్తాము. రేంజ్ రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది అంతే, జాస్తి ఏం ఎక్కువ ఉండదు. మీరు బై చేయాలంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేయొచ్చు. నియర్ బై ఉంటే ఆఫ్లైన్ చేయొచ్చు, దూరం ఉంటే ఆన్లైన్ చేయొచ్చు. సో చూశారు కదండి, తన మాటలు కూడా విన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చూడండి, ఇలాగా వేయించేసి చాలా తనే దగ్గరగా ఉండి అన్నీ వేయించుకొని
ఇలా కింద ఒక గుడ్డ వేసుకొని క్లీన్గా ఉండే ఒక తెల్ల క్లాత్ వేసుకొని దానిపైన అన్నీ వేసి చల్లార్చి అది పిండి మిల్లుకి తీసుకెళ్ళి పట్టించి జల్లెడ పట్టి మరీ పెడతారండి. మీరు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఈజీ టు మేక్ అనమాట. ఇది హెల్తీగా ఈజీ టు మేక్ అనమాట. మనం రెడీమేడ్ ఫుడ్ మ్యాగీ అని అవన్నీ ఇవన్నీ తెచ్చి ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా, అవి ఏం పెద్దగా ఏం హెల్తీ కాదు కదా. మనకి హెల్తీ కాని ఫుడ్ అన్నీ కూడా మనం అంత డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. మనకి ఏదైనా హెల్తీగా ఉంది అనుకుంటే అక్కడ ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాం అనమాట. సో టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందండి. నేనైతే ట్రై చేస్తున్నాను ఇంట్లో, ఆల్రెడీ నేను తీసుకొని నేనైతే ఇంట్లో ట్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకొకటి ఏంటంటే కొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళకైనా సరే వాళ్ళు కారం కొంచెం ఎక్కువ తక్కువ వేసి, అసలు కారం వద్దు అనుకునే వాళ్ళకి, సో అలా డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. కొందరు ఏంటంటే కొంచెం తక్కువగా మనకి కారం తక్కువ కావాలి అనుకుని చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అలా మీకు కేజీ 2 కేజీలు కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు అనమాట. స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసి కూడా మీరు కావాలంటే చేసిస్తారనమాట వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా చాలా జనానికి డౌట్ ఉంటుంది కదండి. అందుకే దీన్ని కూడా ఒకసారి ఇలా ముందుగా ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నారు స్టవ్ పైన. స్టవ్ అంటించలేదు, జస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని దానికి ఒక గ్లాస్ నీళ్ళు అనమాట. మనం ఒక 250 ml వాటర్ అనమాట. దీనికి ఒక స్పూన్ పౌడర్ వేసుకున్నారు. 1.5 స్పూన్ దాకా పౌడర్ వేసుకోవచ్చు. కానీ మనకి అంటే అది కన్సిస్టెన్సీ ఎంత కావాలి, మనకి కన్సిస్టెన్సీని చూసుకొని మనం నీళ్లు పోసుకోవాలి. పలచగా కావాలంటే కొంచెం ఒక గ్లాసు 250 ml పోసుకోవచ్చు 1.5 స్పూన్కి. కొంచెం చిక్కగా కావాలి మాకు అనుకునే వాళ్ళు 2 స్పూన్ వేసుకోండి పౌడరు. సో అలా మీకు పౌడర్ని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి 2 సార్లు మీరు ఇంట్లో చేసుకున్నారంటే మీకే అలవాటు అయిపోద్ది. సో ఇలా ఒక్కసారి బాయిల్ అవ్వగానే మీరు స్టవ్ ఆపేయచ్చు. ఎందుకంటే ఇవి బాగా రోస్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. సో అంతే అనమాట. చాలా ఈజీ టు మేక్ అండి. ఇది ఒక 5 నిమిషాలు మ్యాక్సిమం, మీకు 5 నుంచి 10 నిమిషాల లోపు జావ అనేది రెడీ అయిపోద్ది. ఇందులో ఉప్పు వేసుకుంటే కనుక మీరు పెరుగు కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఒంటికి కూడా చాలా మంచిది. ఒకవేళ ఉప్పు వేసుకోవడానికి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు, స్వీట్గా తినాలనుకునే వాళ్ళు బెల్లం వేసుకుని కూడా ఇందులో చాలా జనం చేసుకుంటారండి. బెల్లం వేసుకుని కూడా మీరు రాగి జావనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇదే అన్నమాట రాగి జావా పూర్తిగా. ఈ వీడియో అయితే ఇదే అన్నమాట. ఈ వీడియోని నాకు చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. తను కొత్తగానే స్టార్ట్ చేశారు, 1 మంత్ అవుతుంది స్టార్ట్ చేసి. ఆల్రెడీ ఒకసారి చేసి మొత్తం అంతా ఖాళీ అయిపోయింది, అందరికీ ఇచ్చారనమాట. సో చాలా జనం అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే మీరు బై చేయొచ్చు కూడా. వాళ్ళ నంబర్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ నంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి కింద. వాట్సాప్కి మీరు మెసేజ్ అయినా పెట్టవచ్చు, లేకపోతే కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ఈ విధంగా అయితే చేస్తారనమాట. చాలా క్లీన్, చాలా నీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. వాళ్ళు బాగా దగ్గరుండి వాళ్ళే చేయడం వల్ల చాలా బాగా చేస్తారనమాట. నాకు ఆ నమ్మకం అయితే నాకుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే మీరు 1/2 kg తీసుకోవచ్చు, 1 kg తీసుకోవచ్చు, 250 గ్రామ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి. రేట్ అనేది మీరు వాళ్ళకి కాల్ చేసినప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఎంత ఏంటి అని చెప్పి. సో మీకు దూరంగా అవుట్ ఆఫ్ బెంగళూరు అయినా సరే మీకు కొరియర్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. సో కొరియర్ ఛార్జెస్ అవి కూడా మీరు చూసుకొని మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.